కునరావుపేట మండలం మంగళపల్లి సుద్దల గ్రామంలో జై బాబు జై భీమ్ జై సంవిధాన్ కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు షేక్ ఫిరోజ్ పాషా ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మండల కోఆర్డినేటర్ గడ్డం నర్సయ్య హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహాత్మా గాంధీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా ఎన్నికై 100 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా దేశ స్వాతంత్ర్యం కోసం ఆయన చేసిన పోరాటాలను ప్రజలకు వివరిస్తూ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా కిసాన్ సెల్ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కచ్చకాల ఎల్లయ్య, వైస్ చైర్మన్ ప్రభాకర్, డైరెక్టర్లు నాగరాజు, భూషణం, అజీం, మల్లేశం, ప్రభాకర్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, వాల్య నాయక్, రామచంద్రం గౌడ్, జిల్లా ప్రధాన కార్యదర్శి గొట్టె రుక్మిణి, నాలుక సత్యం, కర్రోల భాస్కర్, గ్రామాధ్యక్షులు బాలరాజు, నీరటి సంజీవ్, జిల్లా నాయకులు, గ్రామ నాయకులు, మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు, వివిధ గ్రామాల అధ్యక్షులు, నాయకులు పాల్గొన్నారు. జై బాబు జై భీమ్ జై సంవిధాన్ అనే కార్యక్రమంలో భాగంగా ఈరోజు 2 గ్రామాలను ఎంచుకొని మేము భారత రాజ్యాంగం కొరకు భారత రాజ్యాంగం కాపాడుకున్నాడు. అంబేద్కర్ గారు రచించి ఆ రాజ్యాంగాన్ని వివిధ ప్రపంచ దేశాలను చూడబడేలా వారి రాజ్యాంగం ఉంది కాబట్టి ప్రపంచ దేశాలలో కూడా వారి రాజ్యాంగాన్ని అనుసరిస్తూ ప్రపంచంలో ఒక మేధావైన గొప్ప నాయకుడైనటువంటి అంబేద్కర్ గారికి అలాగే గాంధీజీ బాబు గారికి మా యొక్క హృదయపూర్వక వారు ఎక్కడున్న శాంతి కలిగి వారికి శాంతి కలిగించాలని భగవంతుని కోరుకుంటూ అలాగే ఈ కార్యక్రమంలో నాకు అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ